సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఇందిరా పార్క్ దగ్గర అఖిల భారత విద్యార్థి సమైక్య జెండాను కామ్రేడ్ స్వర్గం రాజేశం మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎగురవేశారు। ఈ కార్యక్రమానికి సమైక్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జనార్దన్, సిపిఎస్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంగా పవన్, గజ్వేల్ నియోజకవర్గ సిపి కార్యదర్శి కృష్ణ మరియు స్వర్గం రాములు, రామచంద్రం, ఏఐఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు। 89వ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జెండా ఎగరేసుకుంటా ఉన్నాం। నేను గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్గా ఏఎస్కు పనిచేశాను। మరి వాళ్ళ మన విద్యార్థి ఉద్యమాలలో మీరంతా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే గతం లోపల ప్రైవేట్ కాలేజీలను క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా స్కాలర్షిప్ కావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉంది। ఇవాళ మళ్ళీ ఉద్యమాలు చేస్తే తప్ప మరి విద్యార్థుల యొక్క బాధలు తీరేటట్టు లేదు। కాబట్టి మరి మీరంతా కూడా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లోపల సభ్యులుగా చేరి మరి తప్పకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యార్థులు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మరి విద్యార్థులంతా కూడా ఏకమై మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం మీరు కొట్టాల్సిన అవసరం ఉంది। ఇవాళ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ విద్యార్థులను విద్యా విధానాన్ని మరి నిర్వీర్యం చేసే రకంగా ఉంది। కాబట్టి ఆ నిర్వీర్యానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది। మరి అందరికీ కూడా విద్యార్థులకి రాబోయే కాలంలో ఉద్యోగాలు కల్పించేలాగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది। మరి స్కాలర్షిప్ విధానంలో కూడా మార్పు రావాలి, ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ పొందాలి। మరి ఈ ప్రైవేట్ కాలేజీలో దోపిడీ జరుగుతూ ఉన్నది, అనేకమైనటువంటి వ్యతిరేకంగా ఉద్యమాలను చేసి మీరంతా కూడా భవిష్యత్తు లోపల ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మద్దతుగా నిలబడి మరి వాటి మీద పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతాము।